Hi, hello everyone. Namaste to all our subscribers and those who are watching this video now. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ ఎగ్జామ్కి కానీ మరి ఏ ఇతర ఎగ్జామ్స్కైనా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని వెబ్సైట్స్లో రెస్ట్రిక్షన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫోటో సైజ్ అండ్ సిగ్నేచర్స్ సైజ్ మస్ట్ బి బిలో 50 MB ఆర్ 30 MB ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఫోటోని గ్యాలరీ నుంచి యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేస్తే అది తీసుకోకుండా ఫోటో సైజ్ మస్ట్ బి లెస్ దాన్ 50 MB ఆర్ లెస్ దాన్ 20 MB ఇలాంటి మెసేజ్ అనేది వస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఈజీగా మన మొబైల్లోనే విత్ ఇన్ 10 సెకండ్స్లో ఫోటో లేదా ఇమేజ్ సైజ్ని ఈజీగా రెడ్యూస్ చేసుకోవచ్చు. మరి అది ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి మన జీనియస్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇలా మనకు కావాల్సిన విధంగా ఇమేజ్ సైజ్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనకి ప్లే స్టోర్లో చాలా యాప్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అయితే నేనైతే ఈ ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ బార్లో చూడండి, ఫోటో కంప్రెసర్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కంప్రెస్ ఇమేజ్ సైజ్ ఇన్ KB ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరైతే యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ని అలో చేసిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూస్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది. చూస్ ఫోటో, ఇందులో మనకి కావలసిన ఫోటో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కావలసిన సైజ్కి రెడ్యూస్ చేసుకోవచ్చు. చూడండి, చూస్ ఫోటో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాలరీ అండ్ గూగుల్ ఫొటోస్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి ఉన్న ఆప్షన్స్లో నుంచి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను కదా. చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ అనేది ఈ లైన్ పైన సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నేను 91 సెట్ చేశాను. కంప్రెస్ పైన క్లిక్ చేసినట్లయితే ఫైల్ సైజ్ గమనించండి, 34.31 KB ఆర్ 0.03 MB అనే సైజ్కి మన ఇమేజ్ అనేది అడ్జస్ట్ అయింది. సపోజ్ మనకి కొన్ని వెబ్సైట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇమేజ్ సైజ్ అనేది బిలో 30 KB ఉండాలి అని ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే దీన్ని ఇంకా తగ్గించుకోవాలి. నేనైతే 69, 70 సెలెక్ట్ చేసుకున్నాను. కంప్రెస్ పైన సెలెక్ట్ చేసినట్లయితే చూడండి, ఫైల్ సైజ్ ఎంత ఉంది, 17.84 KB ఆర్ 0.02 MB అనేది ఉంది. ఇలా మనకి కావలసిన సైజ్లో మనం ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అనేది వస్తుంది. నేనైతే ఇందులో అప్లోడ్ టు ఫొటోస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లోడ్ టు ఫొటోస్ కింద మనకు క్యాన్సల్ ఆర్ అప్లోడ్ అనే ఆప్షన్స్ వస్తుంది. అప్లోడ్ ఆప్షన్ ఇవ్వండి. మనకు ఇమేజ్ అనేది ఫొటోస్లోకి అప్లోడ్ అయిపోతుంది. ఎంత సైజులో, 17.84 KB. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరికొన్ని సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.